ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్త వరద ప్రబోధకంగా ప్రసిద్ధి చెందింది. భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పిస్తున్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్న భక్తులు పునీతులవుతూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా సాగుతుంది. గత 15 ఏళ్ల నుండి అన్నదానం నిర్విరామంగా జరుగుతుందంటే మీరందిస్తున్న సహకారం వల్లనే. 600 మంది అభాగ్యులకు రుచికరమైన పోషకాహారం అందించడానికి అనుభవజ్ఞులైన సిబ్బంది శ్రద్ధతో వంట చేస్తారు. దిక్కులేని అనాథులకు ఆశ్రయమైన అమ్మా నాన్న అనాథాశ్రమంలో కీర్తిశేషులు రాపోలు రామనరసమ్మ గారి 12 రోజుల దినకర్మను జరిపించుటకు అమెరికా నుండి వచ్చిన కవిత గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆదిదేవుని సేవలో తరించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకొని శంకరునికి స్వయంగా అభిషేకం చేశారు. నమస్తే అస్వాయుధాయ నదాయ దృష్ణవే ఉభాభ్యామదే నమో బాహుభ్యాంతమన్మనే వరదే తన్మనో హైద్రస్మాత్మనక్త విశ్వదః అదో యశుతిస్తవారే అస్మిన్ నిదేహితం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శుభమేర్వాస్తేజేన సహరే విశ్వదాయ. మనవళ్ళు మనవరాలు కలిసి అమ్మమ్మ వాళ్ల తరపు నుండి అమ్మమ్మగా, నానమ్మ వాళ్ల తరపు నుండి నాన్నమ్మగా కుటుంబ బాధ్యతలు స్వీకరించి స్వర్గస్థులైన రాపోలు రామనరసమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. సుగంధిం పుష్టివర్ధనముర్వార్కమే వందనామృత్యోర్మృత్యోర్మృతాత స్వాహ మహామృత్యుంజయాయ నమమాపం కద్రుద్రావిదేహితమిష్టమాయతవ్యహే వ్యోజే మహేద్దమగుమృతే నమ స్వాహ మహారుద్రాయ నమమాపం కద్రుద్రావిదేహితే మిడిష్టమాయతవ్యహే వ్యోజే మహేద్దమగుమృతే నమ స్వాహ మహారుద్రాయ మహాభోర్భవ స్వాహత్వరవరణ్యమర్గోదేవశుదేమహే యోజన ప్రచోదయాత స్వాహ గాయత్రీ దేవ్యై నమమ ఓం అగ్నయే నమ స్వాహ అగ్నయ నమ మహారుద్రాయ నమ స్వాహ మహారుద్రాయ ఇదన్న మమ. నమస్కారం చేసుకోండి. శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం స్వామివారి పుణ్యక్షేత్ర నిర్మాణ వివరాలను, ఆశ్రమ సేవా పనులను వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ గట్టు శంకర్ గారు వారికి చక్కగా తెలియపరుస్తూ ఆశ్రమ విశేషాలను, ఆలయ విశేషాలను విపులీకరించారు. ఆ విలువైన మాటలు విన్న తరువాత అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అన్నదానం చేశారు. నమస్కారం అందరికీ. నా పేరు కవిత. ఇవాళ మా అమ్మమ్మ జ్ఞాపకార్థం మీ అందరికీ కలవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అందరూ మనవలు మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్లేస్ గురించి మాకు తెలియడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వచ్చి మీ అందరికీ అన్నదానం చేయడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. అనాథుల సేవలో, ఆదిదేవుని సేవలో తరించిన సేవామూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని, రాపోలు రామనరసమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది.